తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో TUWJF 4వ జిల్లా మహాసభలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా నాయకులు వెంకట్రావు సైదులు, మురారి సంఘం నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరూ ఎదుర్కొంటున్నప్పుడు దానికి కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ఈ ప్రభుత్వం పాలనతోనే ఉంటది. శ్రీనివాసరెడ్డి గారు చాలా సాఫ్ట్. శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు, శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చారు, ఎన్ని నిజం. అపోజిషన్లో ఉన్ననాడు నేనే మీ మీటింగ్కి వచ్చాను, చేసి పెడతానన్న మాట వాస్తవం. ఆనాటి 15, 16, 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన హైదరాబాద్ లో జర్నలిస్ట్ ఇచ్చిన కాలనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంటబడి క్లియర్ చేశాను, దానికి శ్రీకారం చుట్టాను. అది లగాయదు మన దురదృష్టం. ఆ ఆర్డర్ వచ్చేటకపోతే ఆ నెట్వర్క్లన్నీ కంప్లీట్ అయ్యేది. రాష్ట్రం అంతా జిల్లా వారిగా మండలాల వారికి కూడా అన్ని కంప్లీట్ అయ్యింది. నేను మంత్రి అయిన తర్వాతనే మీరు గుర్తు తెచ్చుకోండి, మీడియా మిత్రులు, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మిత్రులు. అంతకుముందు జీవో ఇచ్చి వదిలేసిపోతే నేను మంత్రి అయిన తర్వాత ఇది అప్రాధం రైట్ ఉంది, దీన్ని మనం ఈ నెంబర్ మార్చాలి అంటే కలెక్టర్ ని స్పాట్ లో చెప్పించి ఫైల్ తెప్పించి మళ్ళీ నేను పంపించే కూడా వస్తుంది. ఇది కాదండి, అది కాదు, ఇది మీలో ఈ నెంబరింగ్ ఫిక్స్ చేసుకునే దాంట్లో నా రోజు పదే కూడా మీకు చాలాసార్లు కలిశారు. అంటే ఇవ్వలేకపోవడానికి, టైం ఎక్కువ తీసుకోవడానికి, సింగిల్ గా మీరు ఒక ఇంట్లో మంత్రిగా నేను సింగిల్ తీసుకునే నిర్ణయాలైతే స్పాట్ లో తీసుకోగలను. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది కాంప్లికేటెడ్ కాకూడదు, సభ్యుడికి కాంప్లికేటెడ్ కాకూడదు, ప్రభుత్వ పక్షాన కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని మనం ఏదైతే చూపకూడదు. చూపకుండా ఉండే విధంగా నా మీడియా సోదరులకి చేయాలనే ఈ ప్రభుత్వం ఆలోచన నాది కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ. ఆచరణ సహజంగా ఏ వాగ్దానాలు ఇవాళ బాధ్యతాయుతమైన సీట్లో కూర్చున్న